ఈనాడు ప్రభు యేసునామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18-19 వచనాలు. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను ప్రవహింపజేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు శక్తి ఔన్నత్యము వర్ణించే శక్యము కానీ జనులందరూ తెలుసుకోవడానికి గొప్ప కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. పాపలోకములో పాపికి స్థానమే లేదు, ఆశ్రయ స్థానమే లేదు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమై నేను పాపులను పిలువవచ్చిన అని చెప్పినాడు. పాపులకు ఎవరు దిక్కు లేనప్పుడు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేనప్పుడు యేసు ప్రభు నేను పాపులను పట్టించుకుంటా అని చెప్పినాడు. మన కొరకు తన ప్రాణంను సిలువలో అర్పించినాడు. ఆ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసిననియు, ఒక అద్భుతం చేస్తున్నాడు. అది యేసుప్రభు గాక వేరోలు చెయ్యరు అనే విషయం బయలుపరుస్తున్నాడు. ఏమంటే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసనని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లంట. ఆయన కార్యము తెలుసుకొని మనము మౌనంగా ఉండొద్దు. చాలాసార్లు ఈ మాట వ్యక్తిగత అనుభవం అనిపించింది మాట్లాడుతున్నాను. మనం అనుకుంటాము, మనం ప్రార్థన చేస్తాం, మనకి ఏవో కావాలని కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఖచ్చితమైన అవసరాలు ఉంటాయి. కొందరికి డబ్బు ఉండొచ్చు, కొందరికి వేరే వేరే అవసరాలు ఉండొచ్చు. ఏ అవసరమైనా మనం ప్రార్థన చేస్తున్నాము, దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రార్థన చేయగానే మనం అనుకున్నప్పుడు అది జరగదు. ఎందుకంటే అది దేవుని ఇష్టం ఉన్నప్పుడే జరుగుతుంది. మన ఇష్టం వచ్చినప్పుడు జరగనికే మనం మన ఇష్టానుసారంగా లేము. మనము దేవుని యొక్క రెక్కల నీడను, ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాము, ఆయన చిత్తంలో ఉన్నాము. లేకపోతే మన ఇష్టం వస్తే మనం బతకలేము కదా. మనం పుట్టింది మన కొరకు కాదు, ఆయన మహిమ కొరకు. అదే సమయంలో మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, మనము అడిగినవన్నీ రాలేవని ఎప్పటికీ దుఃఖపడుతూ దిగలపడుతూ ఉంటాం. కానీ ఒకవేళ మనకు గతంలో ఇచ్చిన వాటిని ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటాము. మన స్థితి ఏముండే, ఈ ఏడున్నాం, మన పరిస్థితి ఏంది అసలు, ఆ స్థితిని గుర్తు చేసుకున్నప్పుడు ఆరాధన చేయగలుగుతాం, నమస్కరించగలుగుతాం. ఆయన ఘనమైన స్థితి ఎరగాలి. ఆయన ఏం చేస్తాడంటే, చెట్లు లేని మెటల మీద నదులను ప్రవహింపజేసేవాడు, లోయలలో ఊటలను కలగజేయవాడు, అరణ్యంలో నీటి బుగ్గలుగా చేయవాడు, ఎండిన భూమిలో నీటి మడుగులుగాను నీటి బుగ్గలుగా చేస్తానంటున్నాడు. అంటే అరణ్యము అంటే నీళ్ళు ఏమి దొరకవు, వాగులు లేని స్థలంలో నీటి బుగ్గలు, నీటి మడుగులు, నదులు, చెట్లు లేని మెట్టల మీద. చూడండి, వర్షం ఎక్కడ కొడతా అంటే చెట్లు ఎడవేస్తే అడవి కొడతా అంటారు కదా. ఈ దేవుడు ఎంత ఘనకార్యం చేస్తున్నాడంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులు ప్రవహింపజేస్తుంటాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా మెట్టల్ లాంటి జీవితం, చెట్లు లేని జీవితం, ఫలాలు లేని జీవితం, ఆకులు తప్ప ఇంకోటి ఏం లేని జీవితం ఉంటే ఆయన మనల్ని నదులలాగా అనేకులకు క్షేమకరంగా, సస్యశ్యామలంగా, శాశ్వత శుభాతిశయంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం గుర్తించవలసింది ఏంటంటే, ఆయనను ఆరాధన చేయడం. ఆయన చేసిన వాటికి అందుకే ఒక చోట రాసి ఉంటుంది పత్రికలో, ఏమనంటే, దేని గురించి చింతపడకూడదు, కానీ మీరు ప్రతి విషయమును కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయడం అనేది. కృతజ్ఞత కలిగి, ఎందుకంటే మనకు చేసినవి మర్చిపోయి కొత్తవి కావాలని అడుగుతుంటాం. బతుకంతా అట్నే ఉంటుంది. కానీ చేసిన వాటికి హృదయమార స్తుతిస్తూ కొత్త వాటిని అడిగితే దేవుడు ఇచ్చేవాడు. ఆయన ఉదయకాలం అట్టి రీతిగా మనం ప్రభు చిత్తంలో వర్ధిల్లుదాం. దేవుడి మాట దించినగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో నమ్మదగిన తండ్రి, నీ బలమైన కార్యం హస్తమును చూస్తే చెట్లు లేని మెట్టల మీద, ఎండిన అరణ్యములో నీటి బుగ్గలు, నీటి మడుగులు నువ్వు చేసేవాడవైనావు. అందుకే స్తుతిస్తాను. నా జీవితం నా మట్టుకు చూసుకుంటే ఎండిన జీవితమే తండ్రి, ఆరిపోయిన జీవితం, తడిలేని జీవితం, పొడిబారిన జీవితం,
అట్లాంటి నా నుంచి కూడా నువ్వు మేలు చేసే దేవుడు అయిన యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పింది. నా 3 వారిని జీవితం నుంచి కూడా నువ్వు చిగురించగల సామర్థ్యుడు. మా ప్రియుల జీవితాలను మార్చండి. వాక్యం వింటున్న వారి జీవితాలను కూడా మార్చమని స్తుతులు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.